వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. కృష్ణవేణి ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. నేను కృష్ణవేణి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నేను డీమార్ట్‌కెళ్తా ఉన్నాను. అంటే డీమార్ట్ బొమ్మనల్లిలో ఉన్న డీమార్ట్‌కెళ్తా ఉన్నాను. ఇది చానా లాంగ్ అయితుంది నాకి. కాకపోతే ఏందంటే మా ఇంటి దగ్గర ఉంది. అది స్మాల్‌గా ఉంది. దాంట్లో అన్నీ దొరకవు. కాకపోతే డైలీ ఐటెమ్స్ మాత్రమే దొరుకుతాయి. ఇగ మిగతాయి అంటే వేరే ఐటెమ్స్ ఏమన్నా తీసుకోవాలంటే నేను కంపల్సరీ డీమార్ట్‌కే రావాల్సి ఉంటుంది. కాకపోతే నాకు మా ఇంటి దగ్గర నుంచి ఇది చానా దూరం ఉంది. మేముండే ఏరియాకి. ఇదంతా బేగూర్ రోడ్డు. బేగూర్ రోడ్‌లో మీకు దొరకందంటూ ఏముండదు. బొమ్మినెల్లి తర్వాత బేగూరు. ఇందులో అన్ని రకాలుగా ఇంటికి సంబంధించిన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఇంగ అంటే మనం మెజెస్టిక్‌కే గాని, ఇంకా లేకుంటే వేరే షాపింగ్ మాల్‌లకి గాని వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అన్ని రకాలుగా ఇక్కడనే దొరుకుతాయి. నేను డ్రెస్ మెటీరియల్స్ గిట్లా ఏమన్నా కావాలంటే మాత్రం నేను ఇక్కడనే తీసుకుంటాను. నాకు నా బడ్జెట్‌లో దొరుకుతాయి. ఇగ లేదు నేను కుర్తీస్, జీన్స్ గిట్లా ఏమన్నా కావాలనుకుంటే మాత్రం విశాల్ లేదు అనంటే మ్యాక్స్ లేదంటే ట్రెండ్స్. నేను ఈ మూడిట్ల తప్పితే ఇంకా నేను వేరే దగ్గర నేనెక్కడ ఇగ లోకల్ షాప్‌లో చిన్న చిన్న షాపులల్ల తీసుకుంటా గానీ నేనెక్కువ మాల్స్‌లల్ల నేను షాపింగ్ జెయ్యను. డీమార్ట్‌లకి రాంగానే అన్నీ కుకింగ్ ఆయిల్స్ కౌంటర్ ఎక్కువ ఉండే. అంటే అన్ని కుకింగ్ ఆయిల్స్ ఉండే. నేను కుకింగ్ ఆయిల్స్ ఇట్లా నేనేం తీసుకోలేదు. కాకపోతే నాకు వేరే ఐటెమ్స్ కావాల్సుండే. ఇగ అవన్నీ ఒకసారి ఒక రౌండేసుకుందాం అనేసి మా ఆయన జెప్పిండు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని జెప్పేసి ఒక రౌండేసుకుంటే ఐడియా ఉంటది. మళ్ళీ అన్నీ తీసుకుంటా ఎళ్తా ఉంటే గ్లాస్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకుంటానంటున్నా పగిలిపోతాయి అని జెప్పినుండే. దాన్నింకా ఫస్టయితే అన్నీ జూసుకున్నాను. నాకు కొన్ని పిల్లలకి జ్యూస్ కప్స్ గిట్లా గావాల్సుండే. ఇగ అవే జూస్తా ఉన్నాను. ఒక చిన్న విషయం మీతోని షేర్ జేసుకోవాలండి. అదేంది అంటే బెంగుళూరుకొచ్చే వాళ్ళు అంటే బెంగుళూరులో సెట్ గావాలని అనుకుంటే బెంగుళూరుకి జాబ్ వైస్‌గా గానీ, వేరే ఏదన్నా అంటే మనం ఇక్కడ ఏదన్నా అంటే ఉండేకి రావాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ కన్నడ మాట్లాడాలి అనంటే అది కంపల్సరీ అండి. ఎందుకంటే ఇక్కడ కన్నడ మనము కంపల్సరీ మాట్లాడాలి. నాకు వేరే వాళ్ళ గురించి అంటే వేరే రాష్ట్రాల గురించే గానీ, వేరే దేశంల గురించి గానీ నాకంతగా తెలవదు గానీ, నేనిక్కడ 20 ఇయర్స్ నుంచి ఉంటున్నాను గనక, నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తోని జెప్తా ఉన్నాను. ఎట్లా అంటే కంపల్సరీ ఈడ కన్నడ మాట్లాడాలండి. ఎట్లానంటే మన ఇంటి పక్కల ఉన్న వాళ్ళతోని పాటు ఇంట్లో పనిజేసే పని మనిషి నుంచి మొదలుపెడితే ఆటో డ్రైవరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కన్నడ మాట్లాడతారు. కన్నడానే మాట్లాడతారు. వాళ్ళకి మినిమమ్ 4-5 లాంగ్వేజెస్ ఒస్తాయి. కానీ ఎవ్వరు వాళ్ళ భాషను మాత్రం వదులుకోరు. వాళ్ళు కంపల్సరీ కన్నడలోనే మాట్లాడతారు. వాళ్ళు మనం అనే ప్రతి మాట వాళ్ళకి అర్థమైతది. ఈ విషయం నేను పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తా ఉన్నానంటే చానా మంది జాబ్ వైస్‌గా ఇంకొకటి ఇక్కడ సెట్ అయ్యే వాళ్ళు చానా మంది ఉంటారు. వాళ్ళకి తెలవక తెలుగులో మాట్లాడుతున్నాం గదా! వాళ్ళకి కన్నడ వస్తది. మనం తెలుగులో మాట్లాడుతున్నాం. వాళ్ళకర్థం గాదు. మన తెలంగాణ యాసలో మాట్లాడుతున్నాం. యాస వాళ్ళకి అర్థం గాకపోయినా కాకపోతే మనం అనే మాటలు మాత్రం వాళ్ళకర్థమైతుంది. మన భాష మాత్రం అర్థమైతుంది. ఇది తెలంగాణనా లేదా ఆంధ్ర యాసనా అని వాళ్ళకి తెలవదు. కాకపోతే కొంతమందికి మాత్రము తెలుస్తుంది. ఎందుకంటే కర్ణాటక బార్డర్‌కి అంటే తెలంగాణ అట్లాగే ఆంధ్ర బార్డర్ ఉంది. 2 కలిసున్నాయి గనుక బార్డర్స్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే యాస అర్థమైతుంది. మీరు లోపట అంటే కర్ణాటక సిటీలో అంటే కర్ణాటక రాష్ట్రం లోపలికొస్తే మాత్రం మన భాష వాళ్ళకి అర్థం గాదు. నేను 20 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను గనుక ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి నేను జెప్తా ఉన్నాను. ఈ మాట అంటే నేనిప్పుడు ఇది చెప్పినందుకు చానా మంది నన్ను తిట్టొచ్చు. మన మాతృభాషని మనం తక్కువ జేసుకుంటాం. ఇది తక్కువ జేసుకోవడం కాదండి. నా పర్సనల్ ఒపీనియన్ అంటే నేను ఫేస్ జేషినాను. నేను ఫస్ట్ ఇక్కడికి బెంగుళూరుకొచ్చిన కొత్తల నాకు తెలుగు అంటే మన తెలంగాణ యాస తప్పితే నాకు వేరే యాస రాకపోతుండే. అంటే హిందీ వచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు.
కానీ నేను బెంగుళూరుకొచ్చినంక 4-5 లాంగ్వేజెస్ మాట్లాడతాను. అది వేరే విషయము. కాకపోతే ఏందంటే కంపల్సరీ మనం కన్నడ మాట్లాడాలి. ఇక్కడ కన్నడ మాట్లాడకపోతే మనకి ఎక్కడికెళ్ళినా గూడా మనం కన్నడనే మాట్లాడాలి. తెలుగు యాస మాట్లాడతారీడ. కానీ తెలంగాణ యాసకి, ఆంధ్ర యాసకి డిఫరెంట్‌గా ఉంటుంది ఇక్కడ తెలుగు యాస. మనది అంటే మనం మాట్లాడింది వాళ్ళకర్థం గాదు. అంటే చానా మంది ఈ మాట నేను ఎందుకు జెప్తా ఉన్నానంటే, నేను అంటే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని జూస్తా ఉన్నాను గదా! ఇది తెలంగాణ యాస ఆడికెళ్ళిన తర్వాత మన భాషను మర్చిపోతున్నారా? మనం అంటే మనం నార్మల్‌గా మనం ఇంట్లో మాట్లాడేదానికి, బయట మాట్లాడేదానికి చానా డిఫరెన్స్ ఉంటుందండి. మనం కంపల్సరీ 24/7 మనం ఒక దగ్గర ఉన్నాము అనంటే కంపల్సరీ ఒక 3 మంత్స్, 4 మంత్స్‌లో మన భాష మారిపోతుంది. అది మారదు అని మాత్రం అనకండి. మారుతుంది. అది చానా మందేమంటారంటే, లేదు ఆడికెళ్ళి షో ఆఫ్ జేస్తా ఉంది. అది ఇది అని అంటారు. కానీ షో ఆఫ్ గాదండి. మనము అంటే పొద్దున లేసినప్పటి నుంచి మొదలుపెడితే మళ్ళీ రాత్రి పడుకునే వరకి మనం వాళ్ళతోనే ఉంటాం గనక, వాళ్ళ మాటలు, వాళ్ళ భాష మనకి కంపల్సరీ మనకి రోజువారీ జీవితంలా అలవాటైపోతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అని నేను అనుకుంటాను. ఎట్లా అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ లెక్క ఉంటదని మాత్రం నేను జెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు కనుక్కోండి. ఎవరన్నా బెంగుళూరులో ఉంటే మాత్రం వాళ్ళని కనుక్కోండి. ఈడికొచ్చినప్పుడు వాళ్ళు కన్నడ రాక ఎంత సఫర్ అయ్యిండ్రు అనన్నది మీకు చెప్తారు. ఆహ్, అంటే నేను నాకు తెలిసింది అంటే నాకు తెలిసిన విషయాలు మాత్రం మీతోని షేర్ జేసుకున్నాను. ఐ థింక్ దీనికి నాకు ఎలాంటి రెస్పాన్స్ నాకు ఆడియన్స్ నుంచి అంటే ఎట్లొస్తదో నాకు వ్యూవర్స్ నుంచి మాత్రం నాకు తెలవదు. ఐ డోంట్ నో. కానీ నాకు తెల్ నాకు తెలిసింది మాత్రం ఇదొక్క విషయం జెప్పాలని అనుకున్నాను. కన్నడ కంపల్సరీ ఇక్కడ మాట్లాడాలండి. మనం ఇంకోటేందంటే కన్నడతో పాటు వాళ్ళది ప్రత్యేకంగా జెండా ఉంటుంది. ఆ జెండాని గూడా మనము దాన్ని అంటే చూసి ఇదేంది? ఇదెట్లుంది? అని అన్నట్టు మనం అనగూడదు. అది కంపల్సరీ ఇక్కడ రూలు. ఓకే ఫ్రెండ్స్. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతోని షేర్ జేసుకుంటాను. ఎట్లా అంటే ఇక్కడ బెంగుళూరులో ఎట్లా ఉంటుంది? అంటే లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది? మనం ఎట్లా ఉండాలి? అనన్నది నాకు తెలిసినంత వరకి నేను మీతోని షేర్ చేసుకుంటా ఉంటాను. ఇంకా నా షాపింగ్ అంతా అయిపోయింది. అంటే కప్స్ అవన్నీ తీసుకున్నాను. ఇగ బిల్లింగ్ జేపిచ్చేతందుకని వచ్చేసినాము. ఇగ బిల్లింగ్ జేపిచ్చుకొని ఇగ మొత్తం సరుకులన్నీ ఉండే. అందుకే నేను మళ్ళీ రిటర్న్ వీడియో తీసేకి గాలేదు నాకి. ఇంటికొచ్చి ఇగ అన్నీ చెక్ జేసుకున్నాను. నా టోటల్ బిల్లు ఎంతయింది అని అనుకుంటున్నారా? మొత్తం బిల్లొచ్చేసి నాకీ 7,800 అయ్యింది. నేను తీసుకున్నది చానా తక్కువ సామానే. అంటే అంటే ఇంట్లో కావాల్సినయి అన్నీ మళ్ళీ చిన్న చిన్న ఐటెమ్సే తీసుకున్నాను. కానీ చానా ఎక్కువ బిల్లయిపోయింది. పూజ సామాను అట్లాగే పిల్లలకి. కాకపోతే నాకు ఈ గ్లాస్ ఐటెమ్స్ నాకు తక్కువ రేట్‌లో పడ్డాయి అని అనిపిచ్చింది. వేరే దగ్గర షాపింగ్ మాల్‌తోని పోలిస్తే అంటే బయట నేను చిన్న చిన్న షాపులల్లో చెక్ జేసినాను. దాంట్లోకెళ్ళి పోలిస్తే నాకు ఈ గ్లాస్ ఐటెమ్స్ మాత్రం చానా తక్కువ పడ్డాయి. కిచెన్ ఐటెమ్స్ ఇగ మిగతాయి అన్నీ అంటే నేను లూజ్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకున్నాను. పప్పులు ఇట్లా అట్లాగే కొన్ని అంటే కిచెన్ ఐటెమ్స్. దాన్నింకా నాకు కొంచెం బిల్ ఎక్కువైందని అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే నా వ్లాగు. ఇంకో వ్లాగ్‌తోని మీ ముందుకొస్తాను. ఎట్లానంటే నేను బెంగుళూరుకొచ్చిన కొత్తలా నేనెలాంటి ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ ఉండే వాటిని ఎట్లా సాల్వ్ చేసుకుంటూ నేను ఈ 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నానిక్కడ. అట్లాగే మా పిల్లల చదువులకి, అట్లాగే మేమిక్కడ సెట్ అయ్యేకి మాకెంత టైం పట్టింది. అట్లాగే అంటే జాబ్ వైస్‌గా మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా మీతోని షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో గనుక నచ్చితే ఒక కామెంట్ చేయండి. అది నెగెటివ్‌గా మాత్రం చేయకండి. ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ గనుక నేను నాకు తోచిన కాడికి నేను చెప్తా ఉన్నాను.
ఒకవేళ ఏదన్నా అంటే నాకు తెలిసినవి మాత్రమే మీతోని షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే నా వ్లాగు. ఇంకో వ్లాగ్‌తోని మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో గనుక నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి నైటు పౌర్ణిమ గనుక చంద్రుడు బాగా కనిపిస్తా ఉండే. నాకు కనిపించేది ఇంతే మా ఇంటి దగ్గర. అంటే ఆకాశం చిన్నగా కనిపిస్తది. మొత్తం ఇంటి చుట్టూరంతా పెద్ద పెద్ద బిల్డింగ్‌లున్నాయి. దాన్ని ఇంకా మీతోని షేర్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మరి ఇంకొక వ్లాగ్‌తోని మీ ముందుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.